బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారము వృషభ రాశి వారికి డిసెంబర్ 22, 23, 24, 25వ తేదీల్లో అనేటటువంటి వ్యక్తి ద్వారాగా మీకు అదృష్టం అనేది కలిసి రాబోతుంది. అనేటటువంటి అక్షరంతో ఎవరి పేరైతే స్టార్ట్ అవుతుందో ఆ వ్యక్తితో మీకు చాలా రకాలుగా అవకాశాలు, అదృష్టాలు అనేవి వెతుక్కుంటా రాబోతున్నాయి. కాబట్టి వృషభ రాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే మీరు ఈ వీడియో అనేది ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో ద్వారాగా మీ జీవితానికి కొన్ని రకాల అవకాశాలు, ఆ వ్యక్తి ద్వారాగా కొంత అదృష్టం అనేది రాబోతుంది. కాబట్టి మీరు ఏముందలే అని చెప్పేసేసి, అంటే మామూలుగా మనుషులంటేనే ఎవరో ఒకరికి ఏదో ఒకటి నష్టాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ రోజుల్లో మనం అదే చూస్తున్నాము. కానీ ప్రతి ఒక్కరిని మనం చెడుగా చూడకూడదు. చెడు అనేది ఎక్కువైపోవటం వల్ల మంచిని కూడా అనుమానించాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. కానీ ఇప్పటికీ ఈ లోకంలో చెడుతో పాటుగా మంచి వాళ్ళు కూడా అక్కడక్కడ ఉన్నారనమాట. కాబట్టి అలాంటి మంచి వాళ్ళని మనం దూరం చేసుకున్నట్లయితే ఒక మంచి స్నేహితుడిని, లేకపోతే మన కష్ట సుఖాలు పంచుకునేటటువంటి ఒక వ్యక్తిని, ఇట్లా మనకేంటంటే ఒక ఆత్మతో కనెక్ట్ అయ్యేటటువంటి వాళ్ళని దూరం చేసుకున్నటువంటి వాళ్ళం అవుతాము. ఎందుకంటే మన మనసు అనేది ఒక్కొక్కరికి కొన్ని మాటలు చెప్పుకున్నప్పుడు కాస్త తేలిక పడుతుంది అనమాట. ప్రతి ఒక్కరికి చెప్పుకోలేం కదా బాధలు అనేవి. చెప్పుకుంటే ఎవరు వెనకమాల ఏం గోతులు తీస్తారో, ఏం చేస్తారో, వాటిని అవకాశాలుగా తీసుకొని ఎక్కడ ఉపయోగించుకుంటారో అని చెప్పేసి ప్రతి ఒక్కరిని నమ్మి చెప్పలేము, చెప్పకూడదు కూడా. చెబితే ఏంటంటే వినేటప్పుడు బాగానే వింటారు, కానీ విన్న తర్వాత నుంచి వాళ్ళ యొక్క అసలు రూపం అనేది అవకాశాలు వచ్చినప్పుడు బయట పెట్టేస్తూ ఉంటారనమాట. కాబట్టి ఈ మనసుకు శాంతి అనేది కలగాలి అని అంటే కొంతమంది కొంచెం మన మనసులో భారాన్ని తగ్గించే వాళ్ళు ఉంటారు. అలాంటి వ్యక్తుల్లో ఈ వృషభ రాశి వారికి అనేటటువంటి వ్యక్తి పరిచయం అనేది జరిగిద్ది. వాళ్ళ వల్ల మీకు మంచి అనేది జరుగుతుంది. మరి అసలు ఆ అనేటటువంటి వ్యక్తి ఎవరు, అసలు ఆ వ్యక్తితో మీకు జరిగేది ఏంటి, ఎలాంటి అదృష్టం రాబోతుంది, ఎలాంటి అవకాశాలు రాబోతున్నాయి, ఇలాంటివన్నీ కూడా మీకు ఈ వీడియోలో చక్కగా వివరంగా వివరించబడతాయి. కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఎందుకంటే నిజంగా అదృష్టం ఉంటే తప్ప ఇలాంటి వీడియోస్ అనేవి మీకు అంట పడవు. కాబట్టి పూర్తిగా వినండి. అలాగే దీనికి ముందల అంటే మనం ఇదంతా కూడా పూర్తిగా తెలుసుకునే ముందల మధ్యలో మనకి ఎలాంటి బ్రేక్ లేకుండా ఒక్కసారి ఇది వినండి. చాలా మంది కూడా కొన్ని రకాల చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడుతూ ఉంటారు. అంటే ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల మధ్య గొడవలు, నరదిష్టి, నాగదోషము, భార్యాభర్తల మధ్య ఎవరన్నా థర్డ్ పర్సన్ ఎంటర్ అవ్వటం కావచ్చు, విడాకులు తీసుకోవటం కావచ్చు, అనుమానాలతో కావచ్చు, ప్రేమించిన వాళ్ళు నమ్మించి మోసం చేయటం కావచ్చు, పిల్లల పెద్దల మాట వినకపోవటము, రియల్ ఎస్టేట్, విద్యా, ఉద్యోగం, వ్యాపారము, అలాగే స్త్రీ పురుషుల వశీకరణం కూడా చేయబడును. శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు గారు. గురువు గారి ఫోన్ నెంబర్ 8555006485. ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు, మీ యొక్క సమస్యకు పరిష్కారం అనేది గురువు గారి ద్వారాగా ఫోన్లోనే దొరుకుతుంది. గురువు గారు చెప్పినట్లుగా జరుగుతుందండి. ఎన్నో చోట్ల జ్యోతిష్యాలు చెప్పించుకుని ఉంటాము, కానీ గురువు గారి దగ్గర మీరు నమ్మకంతో కాల్ చేసినట్లయితే మీ యొక్క అన్ని సమస్యలకు పరిష్కారాలు అనేవి దొరుకుతాయన్నమాట. కాబట్టి గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి. ఈ వృషభ రాశి వారిని మనం చూసినట్లయితే వీళ్ళు వ్యక్తిగతంగా చాలా మంచివారు, వీళ్ళు తెలివైన వారు, బోలా మనుషులు. అలాగే వీరి దగ్గర తెలివితో పాటుగా కాస్తంత అమాయకత్వం కూడా ఉంటుందన్నమాట. ఎవరినైనా సరే జనాన్ని పూర్తిగా వెంటనే గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. కాస్త ఎవరన్నా ప్రేమగా చూపిస్తే ఆ వ్యక్తులతో ఏంటంటే ఎప్పుడూ కూడా అంటే చిన్నపిల్లల్లా కలిసిపోతూ ఉంటారనమాట. మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి కొంచెం ఏదన్నా తేడా వచ్చిందంటే మాత్రం మళ్ళీ తట్టుకోలేరు. అంటే వాళ్ళతో ఏంటంటే వాళ్ళు కోపంలో ఉన్న, ఆవేశంలో ఉండేదన్నా ఒక మాట అన్నా కూడా వీళ్ళేం మాట్లాడకూడదు, ఏం పట్టించుకోకూడదు, ఎలాంటి రియాక్ట్ అనేది లేకుండా ఉంటే వాళ్ళు ఏంటంటే ఎప్పుడూ కూడా ఇక వాళ్ళని వదిలిపెట్టకుండా వాళ్ళతో కలిసిమెలిసి సంతోషంగా ఉంటారనమాట. అలా స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఇట్లా ప్రతి ఒక్కరు అంటే ఇంట్లో కుటుంబ సభ్యులతో సహా బయట వాళ్ళను కూడా అంతే అభిమానిస్తూ ఉంటారనమాట. అయితే ఆ యొక్క చనువుని ఎదుటి వాళ్ళు తీసుకొని ఇంకా హద్దులు దాటితే మాత్రం వీళ్ళకి ఏమాత్రం కూడా నచ్చదనమాట. ఎంతవరకో అంతవరకే మంచితనము. కుటుంబం విషయంలో కానీ లేదా పర్సనల్స్ విషయాల్లో కానీ వస్తే మాత్రం వీరికి అసలు ఏమాత్రం కూడా గిట్టదు. ఎంతవరకో అంతవరకు, ఎంతవరకు సహాయం చేయాలో అంతవరకే, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే. అట్లా ప్రతి దానికి కూడా లిమిట్స్ అనేవి వాళ్ళు పెట్టుకుంటారు. కాబట్టి
ఈ వృషభ రాశి వారు వచ్చేటప్పటికి జీవితంలో ఇప్పుడు ఈ మాత్రమైనా ఉండగలుగుతున్నారు అని అంటే అది వాళ్ళు చేసుకున్న పుణ్యం వల్లే, వాళ్ళ యొక్క తెలివితేటల వల్ల, అలాగే దైవాన్ని కూడా పూర్తిగా నమ్మేటటువంటి వ్యక్తులు. తల్లిదండ్రులను కూడా బాగా ప్రేమగా చూసుకుంటారు ఈ వృషభ రాశి వాళ్ళు. తల్లిదండ్రులు ఏదన్నా ఒక మాట అన్నా చేసినా, వాళ్ళు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, ఏదైనా సరే వాళ్ళు లేకపోతే మేము లేము, మేము అంటే ఈ జన్మ ఎత్తి ఇలా బ్రతుకుతుంది ఏంటి అని అంటే ఆ తల్లిదండ్రుల వల్లే. వాళ్ళు కనకుండా, వాళ్ళు పెంచకుండా మేము ఎంతటోళం అవ్వలేదు. కాబట్టి ఇవాళ ఏదన్నా చూసినా చూడకపోయినా, పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, ఆవేశంలో వచ్చేటప్పటికి ఏదన్నా ఒక మాట అన్నా చేసినా కూడా తల్లిదండ్రుల మీద మాకు ప్రేమ అనేది ఉంటుంది. వాళ్ళ కష్టకాలం వచ్చినప్పుడు మేము ఉంటాము అని చెప్పేసి తల్లిదండ్రుల యొక్క సేవ అనేది ఈ వృషభ రాశి వారు బాగా చేసుకుంటారు. కాబట్టే ఆ పుణ్య ఫలితమే ఇవాళ రోజున వీళ్ళు ఇంత మాత్రమైనా ఉంటున్నారు, ఈ మాత్రమైన సంతోషంగా ఉండగలుగుతున్నారు, పడుకోగానే నిద్రపోగలుగుతున్నారు, హ్యాపీగా ఉండగలుగుతున్నారు అంటే ఇదంతా కూడా వాళ్ళ యొక్క పుణ్యం అనే చెప్పుకోవచ్చు అనమాట. ఇలాగా బ్రహ్మం గారు చెప్పినట్లు మనకెప్పుడోనమాట, అంటే మనకి పరిస్థితులు భవిష్యత్తులో ఏం జరగబోయేది ఏంటి అనేది బ్రహ్మం గారు మనకెప్పుడో చెప్పారు. మనం ఏది చేస్తే మనకి మళ్ళీ అదే తిరిగి వచ్చిద్ది. మనం మంచి చేస్తే మనకు మంచే వచ్చిద్ది. మనం చెడు చేసామనుకోండి చెడే తిరిగి వచ్చిద్ది అనమాట. అలాగే ఎవరు తీసుకున్నటువంటి గోతిలో వాళ్ళే పడతారు. ఇవాళ ఒక వ్యక్తిని మీరు చెడుగా ప్రచారం చేసినప్పటికీ, ఏది చేసినప్పటికీ కూడా రేపు మిమ్మల్ని చేసే వాళ్ళు కూడా ఉంటారనమాట. కొంతమంది ఏంటంటే చాలా రకాలుగా ముఖాలు కనిపించకుండా చాలామంది వ్యక్తులను ఏంటంటే అలా అంటే చేసి తప్పుగా మాట్లాడతా, తప్పుగా చేస్తా వాళ్ళు సేఫ్గా ఉంటామని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇవాళ మీరు కొంతమంది మనుషుల దగ్గర సేఫ్గా ఉండొచ్చు, కానీ భగవంతుడికి అన్నీ తెలుసు కదా. ఎవరి ముఖాలైనా ఏదైనా సరే ప్రతిదీ కూడా భగవంతుడికి తెలుసు. అలాగే మీరు కూడా ఏంటంటే ఈ వృషభ రాశి వారు మీరు ఎవరిని కూడా అవకాశం వచ్చినా కూడా ఎవరినైనా ఇబ్బంది పెట్టాలి, కష్టపెట్టాలి, నష్టపెట్టాలి అని చెప్పేసి అనుకోరు. ఏదైనా తప్పో ఒప్పో ఎవరిది వాళ్ళకే అని చెప్పేసేసి అట్లా వదిలేసేస్తారు. కానీ ఎవరినైనా దూషిద్దాము, మాట్లాడదామని చెప్పేసి వీళ్ళు ఎప్పుడూ కూడా అనుకోరు అనమాట. కాబట్టే వీళ్ళకి అదృష్టం అనేది ఇలా ఈ అమ్మ అనేటటువంటి వ్యక్తి రూపంలో కలిసి వచ్చింది. ఎమ్మ అనేటటువంటి వ్యక్తి వీరికి ఎలా పరిచయం అవుతారు అనంటే, వీరు చిన్న వయసు నుంచి కూడా కష్టపడి పెరిగినటువంటి వ్యక్తులు. కష్టాల్లో అంటే కుటుంబాన్ని కూడా ఒక్కొక్కసారి వీళ్ళే పోషించి లాక్కు రావాల్సినటువంటి పరిస్థితి చిన్న వయసు నుంచే వీరి మీద భుజాల మీద పడిద్ది అనమాట. అలాగా వీరు పనులు చేసే కాడ స్థలాల్లో కావచ్చు, ఉద్యోగాల కాడ కావచ్చు, లేకపోతే వ్యాపార స్థలంలో కావచ్చు, లేకపోతే ఇట్లా అంటే తెలిసిన వీళ్ళకి బంధువులో లేకపోతే రక్త సంబంధికులో వీళ్ళు కాదు, బయట నుంచి పరిచయమైనటువంటి వ్యక్తులు ఒక స్నేహపూర్వకంగా పరిచయం అవుతూ ఉంటారనమాట. అలా వాళ్ళ ద్వారా వీళ్ళు కూడా చాలా నేర్చుకున్నారు. వాళ్ళు చేసే పనిలో చిన్న చిన్న పొరపాట్లు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా నేర్చుకోవటము, అలాగ వాళ్ళ ద్వారాగా వీళ్ళు కూడా కాస్త నిలదొక్కుకోవటము, వీళ్ళు కూడా ₹1 సంపాదించుకోవటము, వాళ్ళ సలహాలను కాస్త ఫాలో అవ్వటం కావచ్చు, వాళ్ళని చూసి వీళ్ళు కూడా ఎలా ఉండాలి ఏంటి అని చెప్పేసి కొంత నేర్చుకోవటము, తెలియక అంటే ఇప్పుడు మన ముందర ఒక తెలివైనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు చేసే పనులను మనం కూడా ఫాలో అవుతూ ఉంటాము. మనం ఇలా ఉండకూడదు, అలా ఉండాలి, వాళ్ళకలాగా ఉండాలి, కాబట్టే వాళ్ళంతా డెవలప్ అయ్యారు అని చెప్పేసి మనం ఎప్పుడైనా సరే ఒక మనిషిలో తప్పుని మనం ఎప్పుడు కూడా తీసుకోకూడదు. మంచి తెలివిగల పనులు, మంచితనాన్ని, ఇలాంటి వాటిని మనం ఎదుటి మనిషిలో నేర్చుకోవచ్చు అనమాట. అలాగా ఈ వృషభ రాశి వారు ఎమ్మ అనేటటువంటి వ్యక్తి ద్వారాగా చాలా రకాలు నేర్చుకుంటారనమాట. తల్లిదండ్రుల దగ్గర తెలుసుకునే విషయాలు కొంతవరకే ఉంటాయి, కానీ బయటికి వెళ్ళిన తర్వాత రకరకాల మనుషుల మధ్యలో తిరుగుతూ ఉంటాము. కాబట్టి వాళ్ళల్లో అలా నలుగురిలో తిరిగిన వ్యక్తులకి ఏంటంటే 4 రకాల మనుషులను చూసినప్పుడు కొత్త విషయాలు, 4 కొత్త విషయాలు నేర్చుకోవటము, అసలు తప్పేంటి ఒప్పేంటి, ఏది చేస్తే మనం బాగుంటాము, ఏది చేస్తే చేయకుండా అంటే ఏ విషయాలు చేయకూడదు, ఇలాంటివి చాలా వరకు నేర్చుకుంటూ ఉంటారనమాట. ఇలా ఇది మీకు కూడా జరిగి ఆ ఎమ్మ అనే వ్యక్తి వల్ల మీరు ఎంతో నేర్చుకున్నారనమాట. ఎందుకంటే ఆ వ్యక్తి యొక్క మాట తీరు కావచ్చు, డబ్బు విషయంలో తను ఉండే పద్ధతి కావచ్చు, పని విధానంలో ఉండే పద్ధతి కావచ్చు, అతని యొక్క సలహాలు కావచ్చు, ఇలా ప్రతిదీ కూడా దగ్గరుండి మీరు అన్ని గమనిస్తా మీరు చాలా వరకు కూడా చేంజ్ అయ్యారు. లేకపోతే ఇంతకు ముందల ఇంత తెలివిగా ఈ వృషభ రాశి వాళ్ళు లేరు.
కాబట్టి ఆ ఎం అనే వ్యక్తి సలహాలు ఏంటంటే ఒక్కొక్కసారి మిమ్మల్ని దెబ్బతీసేలా ఉన్నా కూడా అతన్ని కూడా పట్టేసేటట్లుగా ఉన్నాయి అన్నమాట. అంటే ఒక్కొక్కసారి ఏంటంటే వాళ్ళ దాకా వచ్చేటప్పటికి మీరు ఎంత స్నేహితులైన బయట వాళ్ళకిలాగా ఒక్కొక్కసారి స్వార్థం అడ్డు వస్తూ ఉంటుంది మనిషికి. అలాంటి వాటిని కూడా మీరు గ్రహించగలిగారు. అదంతా వాళ్ళ దగ్గర నేర్చుకున్నటువంటి పాఠాలేనమాట. కాబట్టి ఇలా చాలా వరకు కూడా మీ జీవితంలో ఇవాళ రోజున ఇంత తక్కువ సమయంలో ఈ మాత్రమైనా మీరు సక్సెస్లో ఉన్నారు అని అంటే ఇలాంటి వ్యక్తుల మధ్య ఉండటం వల్లే దానికి కారణమవుతుంది. కాబట్టి చాలా వరకు కూడా ఉన్నాయి, కష్టాలు ఖచ్చితంగా ఉంటాయండి. వృషభ రాశి వారికి చాకిరి ఎక్కువ, కష్టం ఎక్కువ. వీరేంటంటే ఒళ్ళు దాచుకునే మనుషులు కాదు, కష్టపడాలి మనం చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు. తెలివితేటలు ఉన్నప్పటికీ చేసినప్పటికీ అంటే కొంతమంది ఏంటంటే తెలివిగా సంపాదిస్తూ ఉంటారు ఎక్కువగా. వీళ్ళేంటంటే తెలివితో పాటుగా శరీరానికి కూడా కష్టాన్ని పెడతా ఉంటారనమాట. ఏదైనా సరే మన మనుషుల్లే, మనం చేస్తే తప్పే ఉందని చెప్పి ఇట్లా మనస్తత్వం కాబట్టే వీళ్ళు ఈ మాత్రమైనా ఈ రోజున ఆరోగ్యంగా ఉంటున్నారు, సంతోషంగా ఉంటున్నారు అని అంటే వీళ్ళ యొక్క మంచి మనస్తత్వమే కారణము, వీళ్ళ యొక్క నిస్వార్థమైనటువంటి మనసే కారణం అన్నమాట. కాబట్టి ఆ ఎం అనేటటువంటి వ్యక్తితో మీకు అదృష్టం అనేది పరిచయం అవుతుంది, అవకాశాలు కూడా చాలా వస్తాయి. కొన్ని విషయాలు చెప్పుకోవాల్సిన ఏదన్నా ఉన్నా కూడా చెప్పుకోవచ్చు. అయితే మరీ కుటుంబంలో పర్సనల్ విషయాలు ఇలాంటివి మాత్రం ఎప్పుడు కూడా చెప్పమాకండి. ఆ ఎం అనే వ్యక్తి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అలాగా వాళ్ళు కూడా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటారు. చాలామంది అనుకుంటూ ఉంటారు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. మీకు ఎలా ఫ్యామిలీస్ ఉంటాయో వాళ్ళకి అలాగే ఫ్యామిలీస్ ఉంటాయి. కాబట్టి మీకు ఎలా హద్దులు ఉంటాయో హద్దులు వాళ్ళు పెట్టుకుంటానే ఉంటారు. మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పి మనం ఎట్లా అనుకుంటామో అవతల వాళ్ళు కూడా అలాగే అనుకుంటూ ఉంటారనమాట. కాబట్టి వాళ్ళ వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. వాళ్ళ పర్సనల్ విషయాలు వాళ్ళు మీతో ఎంతవరకు షేర్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి మీరు కూడా వాళ్ళకి అంతవరకే చెప్పండి. ఇక అంతకు మించి అనేది ఎక్కువగా అనేది చేయొద్దు. ఎందుకంటే ఎంతైనా సరే ఈ రోజుల్లో రక్త సంబంధాన్ని నమ్మటానికి లేదు. అలాంటిది మరీ పూర్తిగా బయట వాళ్ళని అంత గుడ్డిగా అనేది నమ్మకూడదన్నమాట. కాబట్టి ఇబ్బంది లేదు అని అనుకుంటే చెప్పుకోవచ్చు. మీ మనసులో భారం ఏదన్నా ఉంటే కష్టం చెప్పుకున్నారనుకోండి, కాసేపు మనసు అనేది తేలికబడిద్ది అనమాట. కాబట్టి ఇలాంటి ఇబ్బందులు అయితే మీకు ఉండవు. కానీ వాళ్ళ వల్ల మాత్రం మీకు బాగుంటుంది, అవకాశాలు అనేవి చాలా రకాలుగా వస్తాయి. కాబట్టి దూరం పెట్టాల్సినటువంటి అవసరం అయితే లేదనమాట. ఈ 4 రోజుల్లో మీకు ఇంకా బాగుంటుంది. ఈ 4 రోజుల్లో ఇలాంటి మంచి విషయాలు తెలుసుకోగలుగుతారు. కాబట్టి ఈ వృషభ రాశి వారికి అయితే ఈ 4 రోజులు ఎం అనే వ్యక్తి వల్ల జరిగేది ఇది. అది స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరైనా కానివ్వండి, వాళ్ళ ద్వారా జరిగేది అయితే మాత్రం ఇదనమాట. కాబట్టి ఈ 4 రోజులు ఈ వృషభ రాశి వారికి జరిగేది ఇది. కాబట్టి మీకు ఈ వీడియో ద్వారాగా కొంత విలువైనటువంటి సమాచారం అర్థమైంది. అదేంటంటే దేశం మీద అందరూ చెడ్డవాళ్లే కాదు, మంచి వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పేసేసి కొన్ని మీ జీవితానికి దగ్గరగా ఉన్నటువంటి పాయింట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఇలా ఈ వీడియో ఇంకొంతమంది వృషభ రాశి మిత్రులకు చేరటం కోసం వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. అలాగే మీకు పరమేశ్వరుడి ఆరాధన అనేది బాగా కలిసి వస్తుంది. కాబట్టి మీరు సోమవారాలు శివలింగానికి వెళ్ళి అభిషేకం చేసుకోవటం కావచ్చు, ఇంట్లో శివారాధన చేసుకోవటం కావచ్చు, ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించుకోవటం వలన మీ మనసులో ఒక్కొక్కసారి ఏంటంటే బాగా డిస్టర్బెన్స్ ఉంటుంది, అదంతా కూడా తొలగిపోయిద్ది అనమాట. కాబట్టి ఓం నమః శివాయ అనే కామెంట్ కూడా చేయండి. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.